నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, తిరుపతిలో ప్రధానంగా వస్తున్న ఆరోపణ, గత ప్రభుత్వం నుంచి కూడా వస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే వీఐపీల దర్శనం చాలా ఎక్కువగా ఉంటుందని. సో ఇప్పుడు మొన్న ఇన్సిడెంట్ కూడా వీఐపీల దర్శనం చాలా ఎక్కువ ఉందని, దానివల్లే సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఎప్పుడు ఇది వైరల్ అవుతూనే ఉంటుంది సార్. ఎప్పుడు అందరూ మాట్లాడుతూనే ఉంటారు. సో అసలు వీఐపీల దర్శనం అంటే ఏంటి? ఎందుకని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి సామాన్యులను ఇబ్బంది పెడతారు వీళ్ళు? ఇప్పుడు వచ్చి ప్రధానంగా మనం మొన్న జరిగిన తొక్కిసలాట్లో 6 మంది చనిపోయి దాదాపు అవును. 40 మంది పైన గాయాలు అయ్యారు. ఈ కాంటెక్స్‌లో పవన్ కళ్యాణ్ సీరియస్‌గా మనం సామాన్య భక్తుల గురించి పట్టించుకోవాలి. వీఐపీల సేవలు తరించడం కాదు. అది హ్మ్. తగ్గించాలి. సామాన్య భక్తులకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే ఇది నేషనల్, ఇంటర్నేషనల్ ఇష్యూ. తిరుమల అనేది ఏదో ఆంధ్రప్రదేశ్ సంబంధించింది అవును సార్. కాదు. ఎందుకంటే అనేక రాష్ట్రాల నుంచి వస్తుంటారు, విదేశాల నుంచి వస్తుంటారు భక్తులు. సామాన్య ప్రతి భక్తులు హిందువు కనెక్ట్ అవుతాడు సార్ ప్రతి దీంతో. హిందువు కనెక్ట్ అవును. అవుతారు. సామాన్య భక్తులు పాపం ఎంతో అవును. నష్టాలు కోర్చి ఎక్కడెక్కడి నుంచి వస్తారు. హ్మ్. ఎందుకంటే నేను తిరుపతిలో చదువుకున్నాను. హ్మ్. నేను అక్కడే తిరుపతిలో కింద అక్కడ ఒక కోనేటి కట్టు ఉంటది. ఆ హ్మ్. కోనేటి పక్కనే మా రూమ్ ఉండేది బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు. మేము హ్మ్. ఇట్లా ఇంకా చెన్నై నుంచి అయితే బొబ్బలెక్కిపోయి ఉంటాయండి. నడిచొస్తారు అవును సార్. పాదయాత్రతో అవును. అక్కడికొస్తారనమాట. మా ఏరియా హ్మ్. అక్కడే ఉంటాయి మొత్తం అన్నీ. హ్మ్. టీటీడీకి సంబంధించినవన్నీ ఆ హ్మ్. కోనేటి కట్టు చుట్టూనే ఉంటాయి. సో, మేము జూస్తే బొబ్బలెక్కిపోయుంటాయి హ్మ్. వాళ్ళకి. అంత వాళ్ళకి ఆ భక్తా అదే. లేకపోతే మాకు మోడర్న్ భక్తి అనిపించొచ్చు గానీ, హ్మ్. ఏదేమైనా అంత ఒక నమ్మకంతో, ఆ ఎమోషన్‌తో వస్తారు సార్. ఎమోషన్‌తో కరెక్ట్. వస్తారు అవును. గదా! భక్తి గూడా హ్మ్. తీవ్ర ఎమోషను. అవును. దాంతో వచ్చినప్పుడు వాళ్ళకి మినిమమ్ గౌరవం ఇవ్వాలి. అవును వాళ్ళకి సార్. మినిమమ్ వసంతలు కల్పించాలి. అది జరగకుండా వీఐపీ సంస్కృతి అనేది పెద్ద ఎత్తున హ్మ్. జరిగిపోయింది. మామూలుగా ఏందంటే వీఐపీ పాసులని కొన్ని ఇస్తారండి. హ్మ్. వీఐపీలు ఎవరు అనుకున్నప్పుడు మనకి ప్రెసిడెంట్ దగ్గర నుంచి రాష్ట్ర మన దేశ అధ్యక్షుడు, రాష్ట్రపతిది, హ్మ్. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రులు, మంత్రులు, తర్వాత గవర్నర్లు, తర్వాత న్యాయ అధిపతులు, హ్మ్. ఇలాగా వీళ్ళకందరికీ వీవీఐపీలు. వీవీఐపీలకి అందరికీ కూడా ఉచిత దర్శనాలు ఏర్పాటు చేయడం, ఎక్కువసేపు అక్కడ ఉండడం, రకరకాల ఆర్జిత సేవలని రకరకాల పేరుతో అర్చనలు ఇవన్నీ కండక్ట్ చేయించడం జరుగుతుంది. హ్మ్. ఇది జనరల్‌గా ఎప్పుడు జరగాలి? భక్తులకు ఉండే టైమింగ్స్ అప్పుడు చేయకూడదు. అవును సార్. మిగతా టైంలో అర్లీ మార్నింగ్స్ అలాంటివి చేస్తే రెగ్యులర్ భక్తులకి ఇబ్బంది లేకుండా హ్మ్. ఉంటది. హ్మ్. అది ఇంపార్టెంటు. అది కొంతవరకు జరగాలి. అది జరగట్లేదు. రెండోది రాజకీయ ఎవరెవరికి ఇస్తున్నారు? ఇప్పుడు నేను చెప్పిందేమో వీవీఐపీలు. వీఐపీలు ఎవరెవరు? పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, తర్వాత యాక్టర్సు. హ్మ్. సినిమా ఒక ఇండస్ట్రీలో. ఇక్కడెవరు మనకసలు ఎవడో తెలీదు. అక్కడ మాత్రం వాళ్ళకి వీఐపీ అని జెప్పి ఇస్తా ఉంటారు. అవును సార్. ఫోటోలొస్తుంటాయి. హ్మ్. తర్వాత ఆహ్, బిజినెస్ పీపుల్, హ్మ్. వ్యాపారస్తులు, తర్వాతేమో అక్కడ పనిజేసే అర్చకులు, లేకపోతే టీటీడీలో పనిజేసే సిబ్బంది, అధికారులు. వాళ్ళకి గూడా హ్మ్. హ్మ్. వీఐపీలు ఇస్తుంటారు. అట్లాగే బ్యూరోక్రాట్స్ అండి. గవర్నమెంట్ అధికారులు, ముఖ్యంగా పోలీసు, హై స్థాయి పోలీస్ ఆఫీసర్లు, అట్లాగే డోనర్స్ పెద్ద ఎత్తున డబ్బులు అవును సార్. రూ. 1,00,00,000 హ్మ్. పైనిస్తే వాళ్ళకందరికీ సౌకర్యాలు కలిగిస్తారనమాట. హ్మ్. అవన్నీ టీటీడీ వెబ్‌సైట్‌లో గూడా పెట్టుంటారు. డోనర్స్‌కి ఏ రకమైన మేము సౌకర్యాలు ఇస్తున్నామని. సో, ఆ డోనర్స్ ఇలాగా కల్పిస్తారు. వీళ్ళకి వీఐపీ బ్రేక్ దర్శనం అని పేరు పెట్టారండి. బ్రేక్ దర్శనం అంటే దాదాపు రోజులో 8 సార్లు ఉంటదని చెప్తున్నారు ఈ బ్రేక్ దర్శనాలు. అంటే వీళ్ళకి ఈ సామాన్య భక్తులకి బ్రేక్ ఇస్తారు దర్శనానికి. ఆ బ్రేక్ టైంలో ఇది బ్రేక్ టైమ్ ఎంతుంటదంటే 10 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు ఉంటది. ఈ బ్రేక్ టైంలో ఈ వీఐపీ బ్రేక్ దర్శనం. హ్మ్. దానికి కూడా డబ్బులు కట్టి కూడా మనం తీసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకోవాలి. అవును. స్లాట్ బుక్ చేసుకుంటే డబ్బులు కట్టి అది కూడా ఒక్కోసారి మారుతా ఉంటది. హ్మ్. 500 నుంచి హ్మ్. రూ. 1000 వరకు ఎంతో ఉంది రేట్లు. దాన్ని బట్టి వాళ్ళకి ఇన్ని లడ్డూలు, ఇంత ఆహారం అవన్నీ ఇస్తారు. అలాగా తీసుకెళ్తారనమాట. ఈ మామూలుగా అయితే వీఐపీ దర్శనాలు ఎవరికివ్వాలి? దివ్యాంగులకి. అంటే అక్కడకి వెళ్ళలేని వాళ్ళకి, అవును సార్. దివ్యాంగులకి, హ్మ్. ముసలి వాళ్ళకి, ప్రెగ్నెంట్ వుమెన్‌కి హ్మ్. హ్మ్. ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలనేది రూల్ ఉంది. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే ఎమ్మెల్యేలు, వీళ్ళు ఒక వీఐపీ పాస్ తీసుకుంటారు. మామూలుగా ఒక వీఐపీ పాస్ ఉంటే నలుగురు వ్యక్తులను అలో చేయాలండి. హ్మ్. మామూలు రూలు. హ్మ్. కానీ ఒక్కోసారి అది 50 మంది వరకు కూడా రోజే పంపించిందని గతంలో అవును విమర్శొచ్చాయి. సార్. ఒక వీఐపీ పాస్ తీసుకొని ఆమె హ్మ్. 50 మంది పంపించిందని. మామూలుగా అయితే ఒక్ ఆహ్, జగన్ ప్రభుత్వంలో
ఒక్కొక్క ఎమ్మెల్యే 20 విఐపి పాసులు రోజుకి ఉపయోగించారని ఓ, మీరు ఆలోచించండి. అదే ఒక కదా సార్. ఎమ్మెల్యే 20 అవును. పాసులు అంటే ఇది ఒక వ్యాపారం అన్నమాట. ఉమ్, విఐపి పాస్ అమ్ముకొని వీళ్ళు డబ్బులు రోజా ఉమ్. మీద కూడా అవును రోజా సార్, మీద పెద్దిరెడ్డి మీద ఈ విమర్శలు వచ్చాయి. వచ్చాయి. వీళ్ళిద్దరు ఏంటంటే రోజుకి 20-30 విఐపి పాసులను పంపించడం, ఒక్కొక్క విఐపి పాస్ కింద 30 మందిని 40 మందిని 50 మందిని పంపించడం. దీంతో వాళ్ళందరూ వీళ్ళకి డబ్బులు ఇస్తారు. సో ఇది అంటే దేవుడు అనే ఒక భక్తి అనే కాన్సెప్ట్ పోయి ఉమ్, ఒక వ్యాపార బిజినెస్ కాన్సెప్ట్ అనే, వచ్చేసింది. అవును సార్. బిజినెస్ డబ్బున్నోడికి మరి ఉమ్, దేవుడికి కూడా ఈ పక్షపాతం ఉందా? డబ్బుండి షార్ట్ కట్లో తన దగ్గరికి వస్తే ఉమ్, ఎక్కువ అనుగ్రహిస్తాడా? ఈ విచక్షణ అనేది పోయిందండి. మరి నిజంగా దేవుడు ఆ, అనే ఆయన వెంకటేశ్వరుడు కానీ మంచివాడైతే ఆయన ఏం చేయాలి? బాధపడిన వాళ్ళకే కదా ఆశీర్వదించాలి. అవును సార్. ఇలా అడ్డదారిలో వచ్చిన వాళ్ళకి ఆశీర్వదించకూడదు కదా. కానీ మరి ఏం జరుగుతుంది ఇక్కడ? సో ఇది మేజర్ ప్రాబ్లం అండి. మామూలుగా కష్టాలు పడి అక్కడ క్యూలలో గంటలు నిల్చుకున్న వాళ్ళకేమో తోసేస్తారు మెడబట్టి టక 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 అసలు అని దర్శనం కూడా కాదు సార్, అదేమి కాదు, వెళ్ళంగానే ఊరికి ఆ తోసేస్తారు. ఫీలింగ్ అంతే. ఉమ్, అడిగి అవును. పోవడం మెడబట్టి తోసేయడం. ఉమ్, వీళ్ళకి మాత్రం విఐపి వాళ్ళకి ఈ పాసులు అమ్ముకొని ఇది ఒక వ్యాపారం ఉమ్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేసుకుంటున్నారు. పోనీ జగన్ ప్రభుత్వంలో ఇది ఉంది, ఇప్పుడు లేదా? ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. బిఆర్ నాయుడు వచ్చినాక ఎక్కువ ఉందని తెలుగుదేశం వెబ్సైట్లలోనే నేను చదివాను అవును సార్. న్యూస్. ఉమ్, వాళ్ళే రాస్తున్నారు ఇంకా విఐపి కల్చర్ పెరిగిపోయింది, ఈ విఐపి సేవలో బిఆర్ నాయుడు తరిస్తున్నాడు అనేది తెలుగుదేశం మీడియానే రాస్తుంది. ఉమ్, నిజానికి ఇప్పుడు జగన్ మీడియా కంటే కూడా, ఎందుకంటే జగన్ బలం అంతా సోషల్ మీడియా. ఉమ్, సోషల్ మీడియాని దెబ్బ కొట్టేశారు. వాళ్ళందరినీ మేజర్గా అరెస్టులు చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తూ ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా ఇన్యాక్టివ్ అయిపోయింది. ఇంకా ఉమ్, మెయిన్ మీడియా అది ఇప్పుడు కూడా జగన్కి పెద్ద ఉపయోగపడింది లేదు. అవును సార్. అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆంధ్రజ్యోతి లాంటి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే పత్రికలే విమర్శలు చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది వీళ్ళే ఎత్తి చూపిస్తున్నారు. అలాగే టీటీడీకి సంబంధించి కూడా ఈ తొక్కిసలాట్లో ఈ సంఘటన జరిగిన తర్వాత విఐపి కల్చర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చంద్రబాబు కూడా గతంలో కూడా ఈ మధ్య కూడా అక్టోబర్లో కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను విఐపి ఉమ్, కల్చర్ని తగ్గిస్తాను, అవును సార్. నార్మల్ భక్తులకి ఎక్కువ సదుపాయాలు కల్పిస్తాను. ఉమ్, కానీ ఇప్పటివరకు అదేమీ జరగట్లేదు. ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చి కూడా 7 నెలలు అయిపోయింది. మరి జగన్ పెట్టినవన్నీ మార్చాలి కదా వీళ్ళు. జగన్ ప్రభుత్వంలో ఉండే మంచి సంప్రదాయాలు ఉంటే బెస్ట్ ప్రాక్టీసెస్ని కంటిన్యూ చేయాలి, ఉమ్, వరస్ట్ ప్రాక్టీసెస్ బ్యాడ్ ప్రాక్టీసెస్ని మార్చాలి. అవును సార్. అది చేయలేదు ఇప్పటికి కూడా అదే జరుగుతుంది అని. అంటే మనం ఏదో బిఆర్ నాయుడు ఆయన ఏదో బలి చేయాలని కాదు, ఎవరైనా అవును బిఆర్ సార్. నాయుడు అని నేను ఉమ్, అనట్లేదు, ప్రభుత్వాన్ని అంటున్నాను. ఉమ్, బిఆర్ నాయుడు తప్పు ఒకవేళ ఆయన చేస్తే చంద్రబాబు ఎందుకు గమ్మున్నాడు, ప్రభుత్వం ఎందుకు గమ్మునుంది? ఉమ్, కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఒక వ్యక్తిని మనం అనడం కాదు, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఒక సిస్టము మారకుండా వ్యక్తిని ఒకరిని మనం బాధ్యుల్ని చేయలేం. సో గతంలో వచ్చిన శ్రీవాణి ట్రస్ట్ మిగతా విమర్శలు వచ్చాయి. ఇందాక చెప్పిన విఐపిలో ట్రస్ట్ బ్యాచ్ కూడా ఉంటారనమాట. ఇలాంటి ఉమ్, ట్రస్టులు వాళ్ళకి కూడా అక్కడ ప్రత్యేక సౌకర్యం. అట్లాగే వేరే రాష్ట్రాలకు సంబంధించిన విఐపీలకు కూడా కొంత కోటా ఉంటుంది. ఈ మధ్య ఉమ్, తెలంగాణ నుంచి కూడా విమర్శలు వస్తే కొంత కోటా ఇవ్వడానికి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ చేశాడు. అట్లాంటివి కొన్ని ఉండాల్సిందే. ఎప్పుడు సామాన్య భక్తులకి ఇబ్బంది అవును సార్. కాకుండా విఐపీలకి అక్కడ కల్పించాలి. ఉమ్, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకటి డబ్బులు కమ్ముకోవడం, 2 పైరవీలండి. ఇప్పుడు ఎవరో ఢిల్లీ నుంచి ఒక మంత్రి వస్తాడు, ఆయనకు అన్ని బాగా చూసుకుంటా ఆయనతో క్లోజ్ అయితే రేపు ఢిల్లీ స్థాయిలో పనులు ఉంటే చేసుకోవడం. ఉమ్, అట్లాగే రేపు అది వీళ్ళ మీద కూడా వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిల మీద కూడా గతంలో ఆంధ్రజ్యోతి లాంటివే రాశారు. సుప్రీంకోర్టు జడ్జి పెళ్ళి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి వెళ్ళి వీళ్ళు డైమండ్లు గిఫ్ట్లుగా ఇవ్వడానికి ట్రై చేశారు, ఉమ్, అవన్నీ రాశారు. అంటే అక్కడ తిరుమల భక్తితో అందరూ వస్తారు కాబట్టి అక్కడ మన పరిచయాలు ఉంటే పనులు అవుతాయి. ఇది ఎప్పుడు వస్తుందంటే అందరికి ఈక్వల్గా ఉంటే ఇది రాదండి. ఇప్పుడు మనకి అక్కడ పోయి 4 గంటలు వెయిట్ చేయాలంటే మనం అందరం ఏమనుకుంటాం, ఎవరినో ఒకరు. ఇప్పుడు మా తిరుపతి అనగానే ఎవరో అంటారు, మీరేమో నాకు 10 లడ్డులు తెప్పించగలరా సార్ అని. ఉమ్, ఎందుకురా నీకు 10 లడ్లు, ఒక లడ్డు తినొచ్చు కదా, వెళ్ళొచ్చు కదా. ఉమ్, అంటే ఇప్పుడు అక్కడ పోయినాం అనుకో, అక్కడ మనం వీళ్ళు అనుకుంటారు తిరుపతిలో ఉన్నాడు కాబట్టి వీడు అక్కడ కూడా ఎవరినో ఒకరిని పట్టుకోవాలి, వాడికి డబ్బులు ఇవ్వాలి. అవును సార్. అక్కడ బ్రోకర్స్ ఉంటారు, అవును. వాళ్ళకి డబ్బులు ఇస్తే వాడు 10 లక్షలు 10 లడ్లు తెప్పిస్తాడు. వాడు మరి ఎట్లా తెప్పిస్తున్నాడు అంటే ఇదంతా ఒక ఇది ఒక గవర్నమెంట్ నేను అనట్లే. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, ఏ గవర్నమెంట్ ఉన్నా
ఇవి జరుగుతూనే ఉన్నాయండి. ఉమ్, కొన్ని మార్పులు వచ్చాయి కానీ డ్రాస్టిక్ మార్పులు అనేవి రాలేదు.